గురుభ్యో నమః. రోహిణీ కార్తె మే 25 నుండి జూన్ 8 వరకు. దీన్ని నార్త్ ఇండియాలో నవతప అంటారు. యాక్చువల్గా ఏంటంటే ఇది 15 రోజులు ఉన్నా కానీ అంటే మనకు మొత్తం రోహిణీ కార్తె మే 25 నుంచి 8 వరకు ఉన్నా కానీ దీంట్లో మొదటి 9 రోజులు అంటే జూన్ 2వ తారీఖు వరకు చాలా సివియర్గా ఉంటాయి ఎండలు అనమాట. 9 రోజులు, మొదటి 9 రోజులు చాలా సివియర్గా ఉంటాయి. అందుకే నవ్ తప అంటే 9, తప అంటే వేడి అనమాట. మొదటి 9 రోజులకు చాలా సివియారిటీ ఎక్కువ ఉంటుందని నార్త్ ఇండియాలో దాన్ని నవ్ తప అంటారు. రోహిణీ కార్తె 2026 15 రోజుల వేడి, తీవ్రమైన వేడి దాన పుణ్యాలకు ప్రత్యేక సమయం ఇది. రోహిణీ కార్తె 15 రోజులు ఉంటుంది. దీంట్లో మొదటి 9 రోజుల్లో ఈ సమయంలో చాలా ప్రజలు తీవ్రమైన వేడి ఎదుర్కొంటారు. దాన పుణ్యాలకు ఇది ప్రత్యేకమైన కాలము. రోహిణీ కార్తెలు నిర్దిష్ట ఉపాయాలు చేయడం వల్ల పితృదోషం నుండి విముక్తి కలుగుతుంది. రోహిణీ కార్తె ఎప్పుడు ప్రారంభమవుతుంది, మరి ఈ సమయంలో చేయవలసిన ఉపాయాలు తెలుసుకుందాం. రోహిణీ కార్తె అంటే ఏంటి? సూర్యుడు తన అత్యంత శక్తివంతమైన స్థితిలో ఉన్నప్పుడు రోహిణీ కార్తె ప్రారంభమవుతుంది. రోహిణీ కార్తె జ్యేష్ఠ మాసంలో వస్తుంది. సూర్యుడు రోహిణీ నక్షత్రంలో ప్రవేశించినప్పుడు ఈ సమయంలో సూర్యుని కిరణాలు నేరుగా భూమిపై పడతాయి. జ్యోతిష శాస్త్రంలో రోహిణీ కార్తెను దాన పుణ్యాలకు ప్రత్యేకమైనదిగా పేర్కొన్నారు. రోహిణీ కార్తె మే 25కి స్టార్ట్ అయ్యి ప్రారంభమై 8 జూన్ వరకు ముగుస్తుంది. 15 రోజుల్లో తీవ్రమైన వేడి ఉంటుంది. జనరల్గా ఏంటంటే జూన్ 6, 7, 8 అంటే లాస్ట్ 3-4 డేస్ ఒక చల్లగా అయిపోతుంది. వానలు స్టార్ట్ అవ్వచ్చు చాలా కొన్నిసార్లు వేడిగా ఉంటుంది, అంటే మన మాన్సూన్ సీజన్ బట్టి. సో రోహిణీ కార్తెలో ఈ 5 వస్తువులు దానం చేయండి. అన్నదానం గోధుమలు లేదా బియ్యం దానం చేయడం మంచిది. పేదలకు లేదా అవసరం ఉన్న వారికి అన్నదానం చేయండి. జలభరితమైన పండ్ల దానం అంటే నీటి శాతం ఎక్కువగా పండ్లను దానం చేయడం శుభం. ముఖ్యంగా కర్బూజా దానం చేయండి. నీటి దానం తీవ్రమైన వేడి నుండి ఉపశమనం కోసం దాహం ఉన్న వారికి నీరు పెట్టడం వల్ల పుణ్యం లభిస్తుంది. దీనివల్ల సూర్యదేవుడు ప్రసన్నుడు అవుతాడు. చల్లని పానీయాలు దానం, శీతల పానీయాలు లేదా చల్లని షర్బత్ దానం చేయండి. పంకాదానం అంటే ఫ్యాన్ అనమాట, అంటే విసనకర్ర అనమాట. వేడి నుండి ఉపశమనం పొందడానికి పేదలకు చేతి విసనకర్రలు లేదా విద్యుత్ పంకాలు దానం చేయడం చాలా శుభం. రోహిణీ కార్తెలో పితృదోష నివారణ. మీరు సూర్యదేవుని ప్రసన్నం చేసుకొని పితృదోషం నుండి ఉపశమనం పొందవచ్చు. సూర్యదేవుని పితరుల ప్రతినిధిగా భావిస్తారు. రోహిణీ కార్తెలో సూర్యునికి జలం అర్పించండి మరియు పైన చెప్పిన విధంగా దానాలు చేయండి. రోహిణీ కార్తెలో ఎందుకు వేడిగా ఉంటుంది? ధార్మిక కారణం. రోహిణీ నక్షత్రం చంద్రునికి నక్షత్రం దగ్గరగా భావిస్తారు. ఈ నక్షత్రంలో సూర్యుడు ఉండడం వల్ల చంద్రుని చల్లదనం తగ్గుతుంది. సూర్యకిరణాలు నేరుగా భూమిపై పడడం వల్ల తీవ్రమైన వేడి ఏర్పడుతుంది. శాస్త్రీయ కారణం. ఈ సమయంలో భారత ఉపఖండంపై సూర్యకిరణాలు దాదాపు నేరుగా పడతాయి. దీనివల్ల ఉష్ణోగ్రత విపరీతంగా పెరుగుతుంది. గమనిక. రోహిణీ కార్తెలో ఎంత ఎక్కువ వేడి పడితే అంత మంచి వర్షాకాలం ఉంటుందని ప్రజలు నమ్ముతారు. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.